హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు పాడ్యమి, గురువారం, మూలా నక్షత్రం. విశేషమైనటువంటి రోజు. మూలా నక్షత్రం గురువారం వస్తే సరస్వతి అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. గురువు, విద్య, బుద్ధి, జ్ఞానం వీటన్నిటికీ అధిపతి. అంతేకాదు తేజస్సుకి కూడా కారకుడు. కాబట్టి గౌరవానికి అధిపతి కూడా గురువే, ధనకారకుడు కూడా గురువే. ఇక ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి జన్మ నక్షత్రం మరియు హనుమంతుడి జనన నక్షత్రం కూడా ఈ మూల నక్షత్రం. అందుకే అష్టసిద్ధిదాయకుడయ్యాడు హనుమంతుల వారు. ఆ అష్టసిద్ధులని బోధించినది సరస్వతి. ఆ సరస్వతి జ్ఞానమూర్తి. ఈరోజు ఆమె మనపై ఆకర్షించాలి. అంతేకాదు ఈరోజు సరస్వతి మాత అనుగ్రహం పొందాలి అంటే, జ్ఞానాన్ని అభివృద్ధి చెందాలన్నా అందరూ కూడా ఓం నీలా సరస్వతి ఏ నమః అనే నామాన్ని జపించాలి. దీంతో సరస్వతి అనుగ్రహంతో పాటు అపారమైన జ్ఞాన సంపదని పొందగలం. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం నీలా సరస్వతి ఏ నమః, ఓం నీలా సరస్వతి ఏ నమః, ఓం నీలా సరస్వతి ఏ నమః అనే ఈ నామాన్ని చక్కగా జపించాలి. దీని ద్వారా ఖచ్చితంగా ఆ సరస్వతి అనుగ్రహంతో పాటు అపారమైన జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనం ఒకరికి ఏదైనా ఇస్తున్నాము అన్నా, లేదా ఇతరులకి మనం ఏదైనా ప్రదర్శిస్తున్నాము అన్నా, అది మనలో ఏదైతే ఉంటుందో అదే మనం చేయగలుగుతాం. కాబట్టి ఉన్నదే ప్రదర్శించగలుగుతాం. ఏదైతే మీలో ఉండదో దాన్ని ప్రదర్శించడానికి వీలు కాదు. కాబట్టి ఇతరులకి మీలో కోపం ఉందా, ఎవరైనా ఏమైనా అంటే మీకు కోపం వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మీరు కోపం ఉంది కాబట్టి దాన్ని మీరు ఎదుటివారికి చూపించగలుగుతారు. ఇక మీలో దుఃఖం అనేది ఉంటే ఎవరైనా ఏదైనా చెప్తే మీరు దాన్ని భరించలేకుండా ఇక దుఃఖం వచ్చేస్తుంది, కోపం వస్తుంది. దాన్ని దుఃఖంగా భావించేస్తారు. ఇక ఏదైనా విషయాలను విని అలా మనోభావం, నిరాశ మనోభావం ఆ చెప్పిన దాన్ని బట్టి మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ మీలో ఉన్నాయి. అంటే ఏ సమయంలో ఎలా ప్రదర్శిస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎటువంటి గుణాలు బయటపడుతున్నాయో అవే మీలో ఉన్నాయి. మీరు అహంకారంగా ఉన్నారు అంటే మీరు అందులో అహంకార గుణాలు ఉన్నాయి. మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే అవి మీలో ఉన్నాయి అని అర్థం. వాటితో పాటుగా కోపము, అహంకారము, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని అందరినీ ఏడ్పిస్తూ, అందరి ముందు తిట్టుకొని, భార్యని తిట్టడం, పిల్లల్ని తిట్టడం, ఫ్రెండ్స్‌ని తిట్టడం, లేదంటే ఒక ఇంట్లో స్త్రీ పిల్లల్ని తిట్టడం, భార్యని నిందించడం, ఇతరుల పైన గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ మీలో ఉంటే మీ జీవితంలో ఎప్పుడూ మీకు ప్రశాంతత అనేది ఉండదు. మీ వల్ల ఇతరులకి ఇబ్బందే కలుగుతుంది దీనివలన. కాబట్టి ఇది అందరూ గుర్తుంచుకోవాలి. జీవితంలో మీరు ఎటువంటి గుణాలు ప్రదర్శిస్తున్నారో అదే మీరై ఉంటారు. అదే మీ వ్యక్తిత్వం అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని వీటిని సరిదిద్దుకుంటే మీరు ప్రశాంతంగా ప్రేమతో ఉంటే ఈ ప్రకృతి, జనాలు అందరూ మీతో సంతోషంగా ఉంటారు. లేదు మీలో ఉన్న మూలము ఏదైతే ఎటువంటి గుణాలైతే ఉంటాయో అవి ప్రదర్శిస్తూ ఉంటే అవి మంచి గుణాలు అయ్యుంటే అందరూ మీకు ఆకర్షింపబడతారు. అదే చెడు గుణాలు ప్రదర్శిస్తూ ఉంటే ఏదో ఒకరోజు అందరూ మీ నుండి దూరమైపోతారు. కాబట్టి ఇది అందరూ గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి. అంటే మీలో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రదర్శిస్తారు. నిమ్మపండు పిండితే నిమ్మరసమే వస్తుంది కానీ మామిడి రసం రాదు కదా! అలా మీలో కోపము ఉంది అన్నప్పుడు కోపమే ప్రదర్శిస్తారు. అంతే మీలో మంచిది ఎక్కడి నుండి ప్రదర్శన అవుతుంది? మీలో ద్వేషం ఉన్నప్పుడు మంచిది రాదు కదా! కాబట్టి ద్వేషమే చూపిస్తారు. ప్రేమ రాదు కదా మీలో వ్యసనాలు ఉన్నప్పుడు. కాబట్టి ఆ వ్యసనాలనే ప్రదర్శిస్తారు. మంచివి ఎక్కడి నుండి వస్తాయి ద్వేషం ఉన్నప్పుడు? రాదు. కాబట్టి మీరు ఏది అభ్యసించి ఉంటారో అవే ప్రదర్శించగలుగుతారు. అభ్యసించలేనిది ప్రదర్శించలేరు. విద్య అయినా, ఏదైనా కోపమైనా, అహంకారమైనా మీలో ఉండేవే బయటపడతాయి. లేనివైతే బయటపడవు.
కాబట్టి ఏది పెంచుకోవాలి, ఏది వదిలేయాలి అనేది అర్థం చేసుకొని మనం ప్రవర్తించాలి. అలా జీవితంలో నడుచుకోవాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు గురువారం, మూల నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్న రోజుల్లో ఏదైనా ఇంటికి తులసి మొక్కలు తెచ్చి పెడుతూ ఉంటారు. గురువారం మూలా నక్షత్రం రోజు ఇది శాస్త్రీయం. ఇటువంటి రోజు ఇంట్లో తులసి మొక్క నిద్రపోతూ ఉంటే, అంటే నిద్రపోవడం అంటే తులసి మొక్క అలసిపోయి దానికి జీవం అనేది వెళ్ళిపోతే, ఆ తులసి మొక్క ఎండిపోతే దాన్ని నిద్రపోవడం అంటాం. అది లేకపోతే ఎన్ని మొక్కలు పెట్టినా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంట్లో స్థానబలం తక్కువ, లేదంటే మనం పెట్టే చోటు మనం ఏదైనా బట్టలు ఉతికి ఆరేసి ఉంటే ఆ నీళ్లు దాని మీద పడడం, లేదా ఋతుస్రావంలో ఉండేటప్పుడు తులసి చెట్టు దగ్గర ఉంటే, లేదా తులసి చెట్టు అలా ఎండిపోతూ ఉంటుంది. ఇది కొత్తగా లేటెస్ట్‌గా మన ఆధ్యాత్మికం పైన సైన్స్ రీసెర్చ్ చేసింది. చాలామంది ఏం చెప్తున్నారంటే పరంపరం అని, అంటే అది మన పూర్వీకుల నుండి వస్తుంది అని చెప్తున్నారు. కానీ అది వేదాల్లో ఎక్కడా కూడా దీని ప్రస్తావన లేదు. వేదం ఎప్పుడూ కూడా అబద్ధం అనేది ఉండదు. వేదాలు తెలియని వారు, వేద జ్ఞానం లేనివారు మాత్రమే ఇలా చెప్తున్నారు. అంటే ఋతుస్రావాలలో ఉండేటప్పుడు కూడా పూజ చేసుకోవచ్చు, తప్పులేదు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేద జ్ఞానం లేదు కాబట్టి. వేదంలో కూడా దీనికి సంబంధించిన ఉపనిషత్తుల్లో కూడా ఉంది. ఎన్నో పురాణాలలో ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో తను ఏ కారణానికి కూడా శాపగ్రస్తురాలు. ఆ 3 రోజులు, 5 రోజులు తను విశ్రాంతి స్వీకరించాలి. ఎటువంటి పనులు చేయకూడదు. ఇంట్లో కూర్చోబెట్టాలి. ఎవరైనా భోజనం పెడితే తినాలి. దీని వలన తన ఆరోగ్యం బావుంటుంది. అలా స్టొమక్ పెయిన్ రాదు. ఆ సమయంలో రక్తస్రావం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి తనకి శక్తి ఉంటుంది. ఎటు పొలం పనులు కానీ, ఇంకొక పనులు ఇలాంటివి చేస్తే అలసిపోయి, నీరసం అయిపోయి శరీరానికి ఆయు క్షీణం అవుతుంది అనే దృష్టితో అప్పట్లో అలా చేసేవారు. అందుకే కొన్ని కుటుంబాలలో ఋతు సందర్భంలో, అంటే ఋతుచక్రము, ఋతుధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు 90 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికిన ఆధారాలు కూడా ఉన్నాయి. అదే ఋతుస్రావంలో కష్టపడే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళు, అవన్నీ పట్టించుకున్న వాళ్ళు 60 సంవత్సరాలు, 72 సంవత్సరాలు ఇలా వాళ్ళకంటే తక్కువ. ఆ కాలంలో ఋతుస్రావ సమయంలో ఎవరైతే ఋతు ధర్మాన్ని పాటించారో వాళ్ళకి అప్పుడు పీసీఓడి ప్రాబ్లం లేదు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు, యూట్రస్ క్యాన్సర్ లేదు, యూట్రస్‌లో ఫైబ్రాయిడ్స్ లేవు. ఇటువంటివి ఏమీ ఉండేవి కావు. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఆ ధర్మాన్ని కరెక్ట్‌గా పాటించకపోవడం వలన. కాబట్టి దాని నుండి ఈ ఇంట్లో తులసి మొక్క దగ్గర ఏ కారణానికి ఋతుస్రావం ఉన్నప్పుడు మీరు దాన్ని ముట్టుకోవడమో, నీళ్లు పోయడమో చేయకండి. అలా చేయడం వలన ఖచ్చితంగా అవి నిద్రపోతాయి. ఇంట్లో ఆడపిల్ల అధికంగా ఉన్న ఇళ్లల్లో తులసి మొక్కలు పెరగవు అంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ నీడు, అంటే వాళ్ళు నీడ, లేకపోతే వాళ్ళు ఋతు సందర్భంలో దాన్ని ముట్టుకోవడమో, తాకడమో తెలియకుండానే దానిపైన వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దాని పక్కన నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాని గాలనేది దానికి తగులుతూ ఉంటుంది. అలా తులసి మొక్క ఎక్కడ ఉంటుందో దానికి 4 అడుగుల డిస్టెన్స్ దూరంగానే ఉండాలి. ఋతువు సందర్భంలో ఉండేటప్పుడు ఎవరైనా వేరే పిల్లల్ని వీళ్ళు ముట్టుకుంటే వాళ్ళకి వెంటనే జ్వరం వస్తుంది, లేదా వాళ్ళ ఆరా ఎనర్జీ డిఫాల్ట్ అవుతుంది. ఇంటికి రాగానే రాత్రంతా నిద్రపోరు. అలా జరుగుతూ ఉంటాయి. అంత ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆ సమయంలో కొన్ని ధర్మాలని పాటించాలి అన్నారు. ఇవి విజ్ఞానమే. ఇది లేటెస్ట్‌గా రిలీజ్ చేసింది. అంటే చాలా సెన్సిటివ్. తులసి మొక్క ఋతుస్రావంలో ఉండేటప్పుడు వాళ్ళ బాడీ నుండి రిలీజ్ అయ్యే ఉష్ణము అంటారు. దానిపైన యాంటీగా ఉంటుంది కాబట్టి అది ఎండిపోతుంది అన్నారు. అయితే ఇది పాటించడం చాలా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా మూల నక్షత్రం గురువారం కాబట్టి ఇంట్లో ఏదైనా తులసి మొక్క నిద్రపోతుంటే కొత్త మొక్కలు తెచ్చి ఈరోజు పెట్టి దాన్ని పూజించండి. అది బాగా వృద్ధి చెందుతుంది. ఈరోజు కొత్తగా పూల చెట్లు ఇంటికి ఏదైనా మొక్కలు ఇలాంటివి తెచ్చి పోషించడం వలన, ఔషధి చెట్లని, ఔషధి మొక్కలు పోషించడం వలన దాని ప్రభావం మనపై చూపిస్తుంది. దివ్యమైన వాస్తు పరిహారం. చాలామంది ఇల్లు కట్టిన, వాస్తు ప్రకారం కట్టిన ఏదో ఒక లోపదోషాలు ఉంటాయి.
చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న విండోస్‌ని కౌంట్ చేయరు. వాష్‌రూమ్‌లో పైన ఒక విండో పెట్టి ఉంటారు. ఎగ్జిట్ ఫ్యాన్ ఒకటి పెట్టి ఉంటారు. అవి కూడా కౌంటింగ్‌కే వస్తాయి. అవి సరిసమానంగా ఉండాలి. పెద్ద విండోస్ సరిసమానంగా ఉండాలి. 3 వాకిళ్లు మాత్రం ఏ కారణానికి ఇంటికి ఉండకూడదు. దీనిలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడు కూడా దక్షిణం తక్కువగా మనకి ఏదైనా ఇంట్లో ఉంటే అక్కడ ఆత్మహత్య థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. డిప్రెషన్‌కి వెళ్ళే థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దక్షిణం హైట్ ఎక్కువ ఉండాలి. తర్వాత తూర్పు, ఉత్తరం తగ్గి ఉండాలి. అలా ఇల్లు నిర్మాణం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పడం జరిగింది. ఇక అపార్ట్మెంట్స్ అయితే అండర్ గ్రౌండ్ పెట్టేస్తున్నారు. దానిపైన ఇల్లు కట్టేస్తున్నారు. అక్కడ ఏం చూడాలో అర్థం కాకుండా అయిపోతూ ఉంటుంది. దానికి ఇన్నర్ వాస్తు కరెక్ట్‌గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇటువంటి వాస్తు దోషాలు ఏదైనా మీకు చాలా ఎఫెక్ట్‌గా ఉన్నాయి. కానీ అన్నీ కరెక్ట్‌గా ఉండి ఇటువంటి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ దోషం ఉంటుంది అని అర్థం. అటువంటి వారు శ్రీవాస్తు యంత్రం పెట్టుకుంటే దోష ప్రభావం తగ్గుతుంది. దివ్య పూజ. రేపు ఉదయం లక్ష్మీనారాయణను పూజించే అద్భుతమైన యోగం. రేపు ఎందుకంటే శుక్రవారం, పైగా శుక్రదశ. నక్షత్రం, శుక్రుల శక్తి అధికంగా ఉంటుంది. రేపు ఉదయాన్నే లేచి ఇంట్లో లక్ష్మీనారాయణుని పూజించి, పాలు నైవేద్యం పెట్టి, 2 నెయ్యి దీపాలు వెలిగించి, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించాలి. అది రాకపోతే లక్ష్మీనారాయణ అష్టోత్తరమైనా పర్వాలేదు. లేదంటే లక్ష్మీనారాయణ నామమంత్రం ఓం లక్ష్మీనారాయణ నమః అని కొన్ని పుష్పాలు స్వామివారికి సమర్పించుకోండి. భార్యాభర్తలు సఖ్యత, కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. తప్పక ఆచరించండి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు మినపిండితో 2 గారెలు చేసి ఆంజనేయ స్వామి ముందు పెట్టి నైవేద్యం చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వలన ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉంటే అది తొలగిపోతుంది. తరువాత ఆ గారెలని ప్రసాదంగా ఇంట్లో వారు భుజించడం వలన రాహుదోషం తగ్గిపోతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.